స్ట్రెస్ అనేది బాగా ఎక్కువగా ఒక ప్రధానమైన కారణం అనమాట మనకి హెయిర్ ఫాల్ అనే విషయాల్లో. అది ఎట్లా అంటే దానిలో మనకేంటంటే తెలియని మనకి సెల్యులర్ డ్యామేజ్ అనేది వస్తుంది. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేవి రిలీజ్ అయ్యి మనకి లోపల లాట్ ఆఫ్ డ్యామేజ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ లాస్ అనేది సైలెంట్గా తెలియకుండా మేజర్ ఇష్యూ అవుతుంది. సో ఇవాళ రేపు మనకి ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిలో కూడా ఏంటంటే బాగా స్లిమ్గా ఉండాలి, మెయిన్గా మనకి చూడటానికి అందంగా ఉండాలి. సో దానికి ప్రధానంగా ఏంటంటే తొందరగా ఫాస్ట్గా బరువు తగ్గిపోవాలి అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఒకళ్ళు చూసి ఒకళ్ళు బాగా ఎక్కువ క్రేజీగా ఉంది పీపుల్లో. అది చేయడం అనేది ఏంటంటే ఆ క్రాష్ డైటింగ్ అనేది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారంగా కానీ ఒక న్యూట్రిషనిస్ట్ అడ్వైజర్తో కానీ లేకుండా ఎలా పడితే అలాగా ఫుడ్ తగ్గించేయడము, ఏది తినాలో అది తినకుండా ఉండటము, సివియర్ ప్రోటీన్ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోవడము, ఐరన్ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోవడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉన్నాం చాలామందిలో. సో దానివల్ల ఏంటంటే చాలా షార్ట్ టైంలో మనకి చాలా ఎక్కువ వెయిట్ లాస్ రావడం, అంటే ఈవెన్ ఒక 2-3 మంత్స్లో కూడా ఒక 10 kgs ప్లస్ కూడా వెయిట్ లాస్ రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి కండిషన్స్లో ఏంటంటే ఆ ఇంపాక్ట్ అనేది మనకి తర్వాత ఒక 4-5 మంత్స్ దగ్గర నుంచి ఏంటంటే హెయిర్ మీద పడుతుంది. పడినప్పుడు చాలా హెవీ హెయిర్ ఫాల్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఈ బాల్నెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ బట్టతలు కూడా వస్తుంది అనమాట ఈ క్రాష్ డైట్స్ వల్ల. అలాగే ఆడపిల్లల్లో కూడా ఏంటంటే సివియర్ ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, అలాగే ఐరన్ డెఫిషియన్సీస్ తోటి ఏంటంటే వాళ్ళల్లో కూడా హెయిర్ అంతా ఎంగేజ్లోనే ఊడిపోవటము, మొత్తం తలంతా పల్చగా అయిపోవటము, రెడ్నెస్గా వచ్చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట. సో ప్రధానంగా ఇందులో చెప్పేది ఇంపార్టెంట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ వెయిట్ ఆర్ సంథింగ్ ఎల్స్ అనుకున్నా కూడా ఏంటంటే ఓ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ న్యూట్రిషనిస్ట్ అడ్వైజ్ ఎప్పుడు కూడా ఈ క్రాష్ డైట్స్ జోలికి మటుకు వెళ్ళొద్దు. ఎందుకంటే హెయిర్ ఈజ్ ఆల్సో ఏ ప్రోటీన్. సో ఆ ప్రాపర్ ప్రోటీను, ఆ ప్రాపర్ విటమిన్స్, మినరల్స్ వెళ్ళకపోతే కనుక డెఫినెట్గా మెటబాలిజంలో తేడా వస్తూ ఉంటుంది. సో జనరల్గా మనకేంటంటే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కూడా ఏంటంటే మెడిసిన్స్ మనం వాడే మందులు ప్రీవియస్గా ఏం వాడాము, మన హెల్త్ ఇష్యూస్ ఏంటి అనే వాటి వల్ల చాలా తర్వాత లేటర్ మనకి ఏంటంటే ఒక 4-5 మంత్స్ దగ్గర నుంచే హెయిర్ ఫాల్ అనేది అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. సమ్టైమ్స్ ఏంటంటే మనం మందులు వాడిన పీరియడ్ కూడా మర్చిపోతూ ఉంటాము. బట్ సడన్గా అంత హెల్తీగా ఉన్న టైంలో మనకి హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇమీడియట్ పాస్ట్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి హెయిర్ లాస్ విషయంలో. ప్రీవియస్ టైంలో ఏం మందులు వాడామో, ఏ రకంగా సిక్ అయ్యాము అనేది చూసుకోవాల్సి వస్తుంది. సో లాట్ ఆఫ్ మెడికేషన్స్ మనకి అప్రాక్సిమేట్గా 300 టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. బట్ ఎంత డ్యూరేషన్, ఎంత స్ట్రెంగ్త్ వాడామనేది కూడా ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు లాంగ్ స్టాండింగ్, సపోజ్ ఎపిలెప్సీ మెడిసిన్స్ ఉన్నాయి అనుకోండి, లాంగ్ స్టాండింగ్ యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే కొన్ని బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే మందులు కొన్ని ఉంటాయి, అంటే లిపిడ్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి. అలాగే కొన్ని బీటా బ్లాకర్స్, కొన్ని మనకి యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్స్ ఉంటాయి, కొన్ని రకాల డయాబెటిక్ మెడికేషన్స్ ఉంటాయి. అలాగే కొన్ని ఏంటంటే రెటినాయిడ్స్ ఉంటాయి, ఐసోట్రెటిన్ అలాంటి మెడికేషన్స్. అలాగే కొన్ని బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ ఉంటాయి, అంటే బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి కానీ కొన్ని సర్టన్ డిసీజెస్లో ఏంటంటే మనం కంటిన్యూస్గా లైఫ్ టైం కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో హిపారిన్స్ అని, కామరిన్స్ అని అలాగా ఉంటాయి. కొన్ని ఏంటంటే యాంటీప్లేట్లెట్ అగ్రిగెంట్స్ అంటాం, ఆస్పిరిన్స్ అని, క్లోప్లేట్స్ అని. సో ఈ పర్టికులర్ మెడికేషన్స్ అన్నీ కూడా ఏంటంటే లాంగ్ స్టాండింగ్లో హెయిర్ బాగా థిన్ అయిపోయి క్వాలిటీ డ్రాప్ అయిపోయి సమ్టైమ్స్ ఏంటంటే కొంతమందికి ఆ బాల్నెస్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈవెన్ బట్టతలు కూడా రావటం అనేది చూస్తూ ఉంటాం అనమాట. ఇది కాకుండా ఈ టైప్ ఆఫ్ లాస్ని ఏంటంటే జనరల్గా మనం టిలోజన్ ఎఫ్లియం అంటూ ఉంటాం. బట్ ఇది కాకుండా ఏంటంటే సర్టన్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి, అంటే యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అనమాట, కీమోథెరపీ డ్రగ్స్ అంటాం. వీటిలో ఏంటంటే ఎనర్జన్ ఎఫ్లియం అంటాం. అంటే ఇందులో ఏంటంటే యాక్టివ్గా గ్రో అయ్యేటువంటి హెయిర్ అనే ఇన్స్టాంటేనియస్గా మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి వితిన్ 2 to 4 వీక్స్లో కంప్లీట్ టోటల్గా హెయిర్ లాస్ వస్తుందన్నమాట. అంటే థ్రెటనింగ్గా ఉంటుంది చూడటానికి, ఏంటి ఇలా అయిపోయింది అనేది. అంటే యాక్టివ్గా గ్రో అయ్యే సెల్స్ని మెటబాలిజం అరెస్ట్ అవుతుందన్నమాట, మైటాటిక్ అరెస్ట్ అంటాం మనం. సో బట్ దీనిలో ఏంటంటే మెజారిటీ ఆఫ్ డ్రగ్స్లో తిరిగి మళ్ళీ మనం స్టాప్ చేసిన తర్వాత మెడికేషను ఒక 4-5 మంత్స్ దగ్గర నుంచి మళ్ళీ ఏంటంటే రీగ్రోత్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. పర్టికులర్ కీమోథెరపీ డ్రగ్స్లో కొన్నిట్లో మటుకు పర్మనెంట్ లాస్లోకి వెళ్తాం. అలాగే కొన్ని మనకి యాంటీ సైకియాట్రిక్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని హెవీ మెటల్స్ ఉంటాయి, లీథియం రిలేటెడ్ కానీ, ఆర్సనిక్ అని, ఇలాంటివి కూడా ఏంటంటే కొన్ని పాయిజనస్ మెటల్స్ కొన్ని ఉంటాయి మనం వాడే వాటిల్లో. వాటి వల్ల కూడా ఏంటంటే క్రానిక్గా వెయిట్ లాస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకసారి హైపర్ విటమినోసిస్ అంటాం, వైటమిన్ ఏ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. కరెంట్ సిచ్యువేషన్లో మనకి చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఏంటంటే ఈవెన్ మనం 16 years దాటిన దగ్గర నుంచి కూడా అప్ టు 30-40s దాకా కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉన్నాం, హార్మోన్స్ రిలేటెడ్ ఇష్యూస్. అది ఎట్లా అంటే థైరాయిడ్లో హైపోథైరాయిడిజం కానీ, హైపర్ థైరాయిడిజం కానీ, అలాగా అమ్మాయిల దగ్గరికి వచ్చేస్తే ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళల్లో ఏంటంటే మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వటం అనేది.
సో ఈ హైపోథైరాయిడిజంలో అయినా హైపర్థైరాయిడిజంలో అయినా రెండిట్లో కూడా ఏంటంటే బేసిక్గా మనకి తల మీద ఏంటంటే డిఫ్యూజ్గా థిన్నింగ్ వస్తుంది అనమాట. సెంట్రల్ థిన్నింగ్ లాగా వస్తుంది, లేదంటే ఒకసారి ఫ్రంటల్ థిన్నింగ్ కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో వితౌట్ ఎనీ స్పెసిఫిక్ కాజ్ సైలెంట్గా మనకు ఒకసారి డిఫ్యూజ్ హెయిర్ ఫాల్ కానీ థిన్నింగ్ కానీ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం హార్మోన్స్ ఈ థైరాయిడ్ లెవెల్స్ ప్రొఫైల్ అయితే మటుకు డెఫినెట్గా చేయించుకోవాల్సి వస్తుంది. అది అంటే ఇది మేజర్ మిగతా బాడీలో ఇష్యూస్ మీద కూడా చాలా వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ బట్ అది చూపించి వాళ్ళు రికగ్నైజ్ చేసేటప్పుడు కూడా ఒకసారి ఎక్కువ టైం కూడా పట్టచ్చు మనకి. అంటే ఎట్లా అంటే వెయిట్ గెయిన్ అవ్వటం కానీ, హెప్టైట్ తగ్గడం కానీ, అలాగే సివియర్ బాడీ పెయిన్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా అసోసియేటెడ్గా ఉంటాయి అనమాట. జనరల్ బాడీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది థైరాయిడ్కి అపార్ట్ ఫ్రమ్ హెయిర్. సో ఈ కమింగ్ టు పీసీఓడి ప్రాబ్లం అంటే ఏంటంటే ఇది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము. ఇది అమ్మాయిలు ఏంటంటే ఈ టీనేజ్ నుంచి ప్యూబర్టీ దాటిన దగ్గర నుంచి ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం అనేది. యూజువల్గా అప్ టు 30-40 దాకా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. ఏదో ఒక టైంలో అట్లీస్ట్ ఒక 10% ఆఫ్ ఉమెన్ వాళ్ళ లైఫ్ టైంలో ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. సో ఏ ఏజ్లో వచ్చిన దాన్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ దే సఫర్ విత్ దిస్ పీసీఓడి ప్రాబ్లం ఎంగేజ్ అనుకోండి, అప్పుడు వాళ్ళల్లో ఏంటంటే ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, ఒబెసిటీ కానీ, హెర్షిటిజం కానీ, యాక్నీ కానీ, అకాంథోసిస్ నైగ్రిగన్స్ కానీ, ఇన్ఫర్టిలిటీ కానీ, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా మన వాళ్ళల్లో మటుకు హార్మోనల్ ప్రొఫైల్ అసెస్మెంట్ చేసుకోవాల్సిందే తప్పనిసరిగా. ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే డిఫ్యూజ్గా ఈ సెంట్రల్ థిన్నింగ్ అంతా వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి బాగా వచ్చి ఒబెసిటీ ఉంటుంది జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అలాగే ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కూడా చూస్తూ ఉంటాము. అలాగే సమ్టైమ్స్ యాక్నీ చూస్తూ ఉంటాము, సెబోరిక్గా ఉంటుంది, ఒక్కోసారి సెబోరిక్ డెర్మటైటిస్ చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా మోస్ట్ కామన్ కాజ్ అబ్బాయిల్లో అమ్మాయిల్లో కూడా ఏంటంటే సడన్ అక్యూట్గా సిక్ అవ్వడం. అంటే అది మేబీ వైరల్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ అవ్వచ్చు. అలాగే ఏంటంటే హై టెంపరేచర్ రావడం బికాస్ ఆఫ్ మలేరియాలో టైఫాయిడ్ ఫీవర్స్ అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు. ఇప్పుడు రీసెంట్గా మోస్ట్ కామన్ ఓపీ కేసెస్ ఏంటంటే మనం చూసేది పోస్ట్ కోవిడ్ హెయిర్ ఫాల్ అనమాట, చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో వీటిలో ఏంటంటే హై టెంపరేచర్ రైజ్ ఉంటుంది. హై టెంపరేచర్ రైజ్ అప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ స్ట్రెస్ అండర్గో అవుతుంది బాడీ మనకి. అండర్గోయి మనకు అందులో ఏంటంటే ఈ ఆర్బోఏస్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది, సెల్యులర్ డ్యామేజ్ అనేది వస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ఇంపాక్ట్ అనేది తర్వాత కనిపిస్తుంది మనకి ఈ హెయిర్ ఫాల్ మీద. అలాగే ఆ టైంలో మనకి లాట్ ఆఫ్ మెడికేషన్ యూజ్ చేయడం కూడా ఉంటుందన్నమాట. అలాగే న్యూట్రిషనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే అగ్రిగేట్ ఎఫెక్ట్ అనేది మనకి 4th మంత్ 5th మంత్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. అది కనిపించినప్పుడు ఏంటంటే యాక్చువల్గా వీ విల్ ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్ అనమాట. ప్రీవియస్గా సిక్ అయ్యామనే ఇన్సిడెంట్ కూడా మనకు గుర్తుండదు, ఎందుకంటే అప్పుడు కంప్లీట్గా టోటల్గా నార్మల్ హెల్త్లో ఉంటాం మనం. సో ఇమీడియట్ పాస్ట్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి హెయిర్ లాస్ కాజెస్లో. ఇంకోటి మోస్ట్ కామన్గా ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, అబ్బాయిలు అమ్మాయిలని లేదు, చిన్న వయసు ఈవెన్ మనం 3-4 ఇయర్స్ దగ్గర నుంచి కూడా అబ్బాయిలు అమ్మాయిలు కూడా చూస్తూ ఉంటాము. ఏంటంటే అది పెయిన్ కొరుకుడు, దాన్ని మనం అల్పేషియా ఏరియాటా అంటాం. ఇది ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అనమాట. సమ్టైమ్స్ ఏంటంటే ఫ్యామిలీలో జెనెటిక్గా కూడా వస్తూ ఉంటుంది అనమాట. హెచ్ఎల్ఏఎస్ ద్వారా కూడా అది మనకి ఒక 20% ఆఫ్ పీపుల్లో ఫ్యామిలీ హిస్టరీని బట్టి వస్తుంది జెనెటిక్గా. అది కాకుండా కూడా ఏంటంటే లాట్ ఆఫ్ స్ట్రెస్ ఒకటి, పిల్లల్లో కూడా ఎక్కువ స్ట్రెస్. అంటే వాళ్ళకి ఏంటంటే ఈ పిల్లలు పేరెంట్స్ దగ్గర నుంచి దూరంగా ఉండటం ఎంగేజ్లో. సో దానివల్ల ఏంటంటే ఎఫెక్షన్స్ మిస్ అవ్వడం, వాటి వల్ల కూడా ఏంటంటే ఒకసారి మనం 3rd ఇయర్ 4th ఇయర్ పిల్లల దగ్గర నుంచి కూడా ఈవెన్ అప్ టు 50-60 ఇయర్స్ వాళ్ళ దాకా కూడా మనం చూస్తూ ఉంటాము. దీనిలో ఏంటంటే మనకి రౌండ్ కానీ ఓవల్గా ప్యాచీ హెయిర్ లాస్ ఉంటుంది అనమాట. స్కిన్ అంతా షైనీగా స్మూత్గా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఏంటంటే నాన్ స్కారింగ్ అల్పేషియాస్ అంటాం అనమాట. పర్టికులర్గా ఎగ్జాక్ట్గా ఎటియాలజీ తెలియదు, అలాగే 100% ట్రీట్మెంట్ కూడా దీనికి ఉండదు. బట్ వీ కెన్ గివ్ ఏ బెటర్ ట్రీట్మెంట్ విత్ మెడికేషన్ అనమాట. కాకపోతే దీనిలో ఏంటంటే పర్మనెంట్గా సర్టెన్ డ్రగ్ యూస్ చేస్తే ఇది ఇంక జీవితంలో రాదు అనేది ఉండదు. దీనికి రికరెన్స్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్పాంటేనియస్ రికవరీ ఆఫ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అసలు ఈ పర్టికులర్ కండిషన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్. వాళ్ళకి ముందు మన సిచ్యువేషన్ చెప్పాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ గో ప్యానిక్ అనమాట ఇది వచ్చినప్పుడు. ఎందుకంటే ఒకసారి సైలెంట్గా టోటల్ తలలో హెయిర్ అంతా కూడా పోతూ ఉంటుంది. మనం అల్పేషియా టోటాలిస్ అంటాం, టోటల్ బాడీ హెయిర్ లాస్ కూడా రావచ్చు, అల్పేషియా యూనివర్సాలిస్ అంటాం అనమాట. అలాగే పర్టికులర్ ప్యాటర్న్స్ లాగా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, ఫ్రంట్ వెళ్ళిపోవడం, బ్యాక్ వెళ్ళిపోవడం అలా ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మనకి దాన్ని చెప్పుకుంటూ వెళ్తాం. అంటే దీనికి ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఏంటంటే పాతవి తగ్గుతూ ఉంటాయి, కొత్త వస్తూ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే చాలా మోస్ట్ డిస్టర్బింగ్ కామన్ ప్రాబ్లం ఇది ఒకటి మనకి చూస్తున్నాం ఎక్కువగా.